హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నేల్ చూడగానే మీకు అర్థం అవ్వచ్చు, నేనైతే ఇవాళ మామిడి తాండ్ర చేస్తున్నాను. ఇది నా చైల్డ్హుడ్ మెమొరీ అన్నట్టు. సో నాకు షాప్లాగా అనిపించిందంటే నేను ఖచ్చితంగా కొనేదాన్ని. సో మీకు కూడా ఎంతమంది మామిడి తాండ్ర అంటే ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో స్టెప్స్కి వచ్చేద్దాము. నేనైతే 15 to 16 మ్యాంగోస్ తీసుకున్నాను. మంచిగా వాటిని కడుక్కొని పీల్ అవుట్ చేసేసుకొని కొంచెం తడి పెట్టొద్దు అన్నట్టు మంచిగా క్లాత్తో తుడుచుకోవాలి. సో నేను పీల్ అవుట్ చేసుకున్నాక మంచిగా మిక్సీ పట్టేసుకొని కొంచెం మందం ఉన్న గిన్నెని తీసుకొని అది ఎందుకంటే కింద అడగకుండా అడిగి అంటుతే కొంచెం మాడినట్టు స్మెల్ వస్తుంది కాబట్టి కింద అడుగు అంటకుండా కొంచెం మందం ఉన్న గిన్నె తీసుకోవాలి. సో కొంచెం అది మసులుతున్నప్పుడే నేనైతే బెల్లం వాడా అన్నట్టు, నేను షుగర్ వేయలేదు. కొంచెం షుగర్ వేస్తే కాఫ్ అలాంటి దగ్గు లాంటివి వస్తాయని చెప్పేసి నేను బెల్లమే వాడాను. సో మీరు కూడా బెల్లం వాడచ్చు, షుగర్ వాడచ్చు. సో బెల్లం అనేది కరిగినాక మంచిగా ప్లేట్లో గీ అనేది అప్లై చేసి ఇది మామిడి ఇది జ్యూస్ అనేది పోసుకోవాలి. సో కొంచెం మందం వేసుకునే వాళ్ళు మందం పోసుకుంటారు, సన్నం పోసుకునే వాళ్ళు సన్నం పోసుకుంటారు. కొంచెం నేను మందమే పోసుకున్నా అన్నట్టు. సో ఇంకా ఇది మనకి 6 months వరకు నిలువ ఉంటుంది. నాకు 6 months కూడా పట్టలేదు. నేను తినేసరికి కొంచెం తొందరనే అయిపోయింది. నాకైతే 4 days పట్టింది ఎండలోకి అది ఆరడానికి. సో 4 days తర్వాత నాకు ఈ బాక్స్ నిండా వచ్చింది. నేనైతే ఫుల్ ఖుషి అయినా.